చేసేది వాళ్ళందరూ వస్తారు పోతారు. ఇవాళ కాకపోతే మనం విఐపి ఇంటికి మనమే వెళ్తాం. వాళ్ళందరూ కాదు ముఖ్యం, అక్కడ లక్ష్మీనారాయణే వచ్చారు అక్కడికి. వధూవరులు అంటే లక్ష్మీనారాయణలే. ఆ విధంగా ఆ స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఆయనకు ఒక నూతన వస్త్రాలు ఇచ్చి మధుపర్క వస్త్రాలు ఇచ్చి ఆ మధుపర్క వస్త్రాలతో పాటు మధుపర్కాన్ని తినిపించి అక్కడ స్వామివారికి ఈ యొక్క వివాహ సమయంలో 2 కార్యక్రమాలు విశేషంగా చేయవలసినటువంటివి. ఏ 2 కార్యక్రమాలు అయ్యా అంటే, సాధారణంగా మనము ఒక కార్యక్రమంలో విన్నారా మీరు ఎవరైనా? ఎందుకంటారు అంటే 2 సందర్భాలలో ఒక ఎద్దును వదిలిపెడతారు, ఒక అచ్చు వేసి ఎద్దును వదిలిపెడతారు. ఒకటి అమ్మాయి వివాహ విషయంలో సందర్భంలో, ఒకటి ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజున అచ్చు వేసి ఒక ఎద్దును వదిలిపెడతారు. ఎందుకయ్యా అంటే దానివల్ల గోవు యొక్క సంతతి అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో ఒక ఎద్దును వదిలిపెడతారు. అక్కడ వృషోత్సర్జనం అనే పేరు, ఆ పేరుతోని ఒక అచ్చు వేసి ఒక ఎద్దును వదిలిపెడతారు. దానివల్ల గోవు యొక్క సంతతి అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అనేసి అక్కడ ఎద్దు వృషోత్సర్జన కార్యక్రమం చేసి అక్కడ ఎద్దును వదిలిపెడతారు. ఇక్కడ ఏదన్నా సంకల్పం చెప్పేసి ఒక వస్తువును వదిలిపెట్టేస్తారు. ఇదే విధంగా మనం చేసేటువంటి కార్యక్రమంలో, మన వివాహంలో, మన ఇంట్లో మన పిల్లలకు పెళ్లి చేస్తూ ఉంటే ఎంతో వేడుకగా చేస్తాం. 10 మందిని డ్రైవర్లకు, మనకు వచ్చినటువంటి డ్రైవర్లందరికీ కూడా భోజనాలు పెడతాం. కానీ మనకు తెలియకుండా ఉండేటువంటి భూతాలు సంచరిస్తూ ఉంటాయి, అనేక రకమైనటువంటి భూతాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ భూతాలన్నిటికీ ఏం పెట్టాలయ్యా? వాటికి కూడా ఏదైనా బలి పెట్టాలి. ఏ సందర్భాల్లో బలి పెడతాం మనం? గృహప్రవేశం చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కూడా వండినటువంటి పదార్థాన్ని ఒక పదార్థం వండి అది పక్కన వదిలిపెట్టేయాలి. అది ఎందుకంటే మనకు కనిపించినటువంటి భూతాలన్నిటి కూడా భూత బలి కోసం అనేసి దాన్ని అక్కడ వదిలిపెట్టేయాలి. ఈ సందర్భంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకారుద్రాభిషేకం చేస్తూ ఉంటాం. నా రుద్రో రుద్రమర్చేది. శివుడు కాకపోతే శివుడికి పూజ చేసేటువంటి అర్హత మనకు లేదు. శివుడు అవ్వాలి అని అనుకుంటే కనుక మనం శివుడిని ఆవాహన చేసుకోవాలి. దానికి సంకల్పం చేసుకొని నేను ఉన్నతంగా కన్యాదానాన్ని చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకుంటారు. ఎందుకయ్యా ఇంత ఉన్నతంగా సంకల్పం చేసుకుని కన్యాదానం చేయాలి అంటే, తిలయిత్ సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షం సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ మితికాలే బ్రహ్మలోకే నిత్య నివాస యోగ్యతా సిద్ధ్యర్థం. నేను చెప్పింది ఎవరికి అర్థం కాలేదు, చివరిలో బ్రహ్మలోకం తప్ప. అమ్మా ఏం చేస్తున్నారు తల్లి? వీడియో తీస్తున్నారు, చెప్పాలి. మనం కోరుకోవాలి ఈ జన్మ ఇక్కడితో చాలు మనకి. అది ఇప్పుడు మనకు తెలియదు. ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యా అనుభవించింది చాలు అయ్యా అని. పేర్చుకుంటూ పోతే, సూర్యుడు దాకా పేర్చుకుంటూ పోతే ఎంత సంఖ్యాకాలం వస్తుందో అంత సంఖ్యాకాలం. అదేవిధంగా మాషేర్ ధ్రువమండల పర్యంతం 10 మంది పిల్లలతోని సుఖంగా జీవించాలి. ఇంతకుముందు మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏమైనా అంతమంది లేకపోయినా కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే వివాహ వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఏమైనా ఆశీర్వస్తున్నారు? దానివల్ల షాపులు వాళ్ళు బతకడం తప్ప ఇంకోటి ఏం లేదు. అక్షతలు అంటే క్షయం కానటువంటివి అక్షతలు అన్నమాట. అక్షతలు వేసుకోవడం మూలకంగా ఏమవుతుంది అని కలగాలి అని చెప్పి ఆశీర్వాదం చేయాలి. సంతానం కలిగిన తర్వాత ఏం జరగాలి? వారు భార్య లేకపోతే కొన్ని ధర్మకార్యాలు చేయడానికి అర్హత లేదు. కాబట్టి భార్య వచ్చింది కాబట్టి మా చేత ధర్మకార్యాలన్నీ కూడా తీరాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ కావాలంటే మనకు లక్ష్మీ అనుగ్రహం కావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అనే సంకల్పంతో 4వసారి మనం తలంబ్రాలు వేసుకుంటాము. అయిన తర్వాత కుంకుముడు వేస్తాం. కుంకుముడేనా? హరేనాభి బ్రహ్మనాభి సురైరపి లలాట లిఖితేరేక పరిమాష్టు శక్తిదే. హరి కానీ హరుడు కానీ, హరి అంటే విష్ణు, హరుడు అంటే ఈశ్వరుడు. బ్రహ్మనాభి సురైరపి, బ్రహ్మదేవుడు కానీ మిగతా దేవతలు ఎవరైనా సరే ఒక్కసారి నుదుటన రాసిన రాతని చెరిపి రాయడానికి కానీ, మార్చి రాయడానికి కానీ, తిరిగేసి రాయడానికి కానీ ఎవరికీ అర్హత లేదు, శక్తి లేదు, రెండు లేవు. అది వేస్తాం. దాని పేరు బ్రహ్మగ్రంథి, పొంగుముడు గారి తల్లి. కాకపోతే పొంగుముడు వేస్తారు కాబట్టి పొంగుముడు అయిపోయింది. దాన్ని అపహాస్యంగా చేస్తున్నారు, అది తప్పు. అది ప్రతి దాన్ని మనం అపహాస్యం చేసుకోవడం అనేటువంటిది వచ్చింది. కానీ ప్రతి దాంట్లో కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి కుంకుమార్చన అనేటువంటి విషయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెట్టే అక్షరాభ్యాసం చేస్తాం పిల్లలకి. అభ్యాసానికి కావాల్సింది ఏంటిది అంటే అమ్మవారు సరస్వతి అమ్మవారు కదా కావాల్సింది. ఈయన శివుడు ఎందుకు వస్తాడు అక్కడికి? శివుడు ఎందుకు వస్తాడు? శివుడితో సంబంధమే లేదుగా కదా. మరి ఓం నమః శివాయ ఎందుకు రాయాలి? ఆ స్వామివారు నాట్యం చేస్తూ ఢమరకాన్ని కదిలిస్తే కొన్ని శబ్దాలు పుట్టాయి. ఆ శబ్దాల్లోంచి ఉద్భవించినటువంటి అక్షరాలు ఐ వన్ రలక్, ఏ ఓం, ఐ అవుట్, ఇటువంటి శబ్దాలు ఎన్ని పుట్టాయి. అవే అచ్చులు హల్లులుగా మారి మనకు అక్షర రూపంగా మనకు సంభవించాయి అన్నమాట. అందుకే మనం
ఈశ్వరుడి పేర్లు అక్కడ స్మరిస్తాం. ఓం నమ శివాయ సిద్ధ నమః అని. అంటే ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా ఆ స్వామివారితో ఖచ్చితంగా ఉంటుంది. అయితే జీవ శరదాం శతం మాంగళ్యదాన ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదినామహే పశూనాగమ్రోహణస్య స్త్రీ పుమాన పుగుంసి ప్రియే ప్రియాః ఏం భగస్య తుప్యాని దావేత్యగ్నిర్మః సమృద్ధ్యతాం సమృద్ధ్యతాం. ఓం ప్రజో మే కామః సమృద్ధో మే కామః సమృద్ధ్యతాం. తృప్యేవ కామస్య తుప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోధం వాచసత్యమసీమహే పశూనాం రోమణస్య యశమానో పుగుంసి ప్రియే ప్రియాః ఏం భగస్య తుప్యాని యజ్ఞస్య కామ్య ప్రియాః.